కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో తెలంగాణకు చెందిన మావోయిస్టు ముఖ్య నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతుల్లో తెలంగాణకు చెందిన అగ్రనేతలు ఉన్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాలు గుర్తించిన తర్వాత వివరాలు వెల్లడించనున్నారు అధికారులు. ఛత్తీస్గఢ్ లో గత 14 నెలల్లో 274 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి. 1166 మంది అరెస్టు కాగా 969 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేతలున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో మరోసారి పోలీసుల తుపాకీ గర్జించింది. ఇంద్రావతి నది సమీపంలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉదయం నుంచి జరుగుతున్న కాల్పుల్లో ఇప్పటి వరకు 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2 జవాన్లు చనిపోయారు. మరో 2 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన 2 సైనికులను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మావోయిస్టుల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎన్కౌంటర్ స్థలం నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలతో పాటు ఒక AK-47, ఒక SLR, ఇస్తాఫ్ రైఫిల్, 303 BPL లాంచర్ స్వాధీనం చేసుకున్నారు. అదనపు బలగాలతో ఆ ప్రాంతమంతా గాలిస్తున్న భద్రతా బలగాలు ఈ విషయాన్ని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పి ధృవీకరించారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో తెలంగాణకు చెందిన మావోయిస్టు ముఖ్య నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి స్పాట్ లో మా ప్రతినిధి భూపాల్ సిద్ధంగా ఉన్నారు ఇన్పుట్స్ అందించడానికి. భూపాల్, మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు ఈ ఎన్కౌంటర్ లో ఎంతమంది చనిపోయి ఉండొచ్చు? అసలు వాళ్ళు అక్కడ ఉన్నట్టుగా పోలీసులకు ఎలా సమాచారం అందింది? దేవి, ఈ రోజు తెల్లవారుజాము నుంచి జరిగిన ఎన్కౌంటర్లు అంటే బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ సమీపంలో అంటే సుక్మా నుంచి అదేవిధంగా జగదల్పూర్ పోయే దారిలో ప్రధానమైన దారిలో నేషనల్ పార్క్ ఉంటుంది. ఇటు సరిహద్దు ప్రాంతంలో ఈ నేషనల్ పార్క్ చివరి ప్రాంతంలో మావోయిస్టుల ఏరువేతలో భాగంగా మావోయిస్టుల ఆచూకీ లభించిన నేపథ్యంలో వారి మీద జరిగిన ఎన్కౌంటర్లో అంటే ఈ తెల్లవారుజాము నుంచి దాదాపుగా 11 గంటల వరకు జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది చనిపోయినట్టుగా స్పష్టమైంది. దీన్ని కొద్దిసేపటి క్రితమే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం అటు ఐజీ సుందర్ రాజన్తో పాటు అందరూ కూడా ధృవీకరించడం జరిగింది. 31 మంది ఒకేసారి చనిపోవడంతో ఇక్కడ 31 మంది ఇంత స్థాయిలో ఈ మావోయిస్టులు ఇక్కడ ఉన్నారంటే దీనికి సంబంధించి చాలా ముఖ్యమైన నేతలు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే దాదాపుగా ఈ నెల 15 రోజులు అంటే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకే 70 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి. ప్రధానంగా ఇటు బీజాపూర్, సుక్మా అదేవిధంగా కాంకేర్ ఈ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇప్పటికీ ఏ ఎన్కౌంటర్ జరిగినా 12 నుంచి 15 మంది చనిపోతున్న పరిస్థితి. గత ఏడాది అక్టోబర్లో జరిగిన తొలుతుళ్ళు ఎన్కౌంటర్లో 29 మంది చనిపోగా ఆ రోజే అంటే ఆ ఎన్కౌంటర్లో మావోయిస్టు జాతీయ కార్యదర్శి కూడా నంబాల కేశవరావు ఉన్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత ధృవీకరణలో అంటే నంబాల కేశవరావు లేరని స్పష్టమైంది. ఆ తర్వాత ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నట్టు కూడా ప్రచారం జరిగింది. దానికి సంబంధించి మావోయిస్టుల నుంచి కూడా ఒక లేఖ వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత మావోయిస్టు నుంచి వచ్చిన లేఖ నేపథ్యంలో దామోదర్ తప్పించుకున్నాడని చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది చనిపోవడంతో అంటే దీనికి ఈ ఎన్కౌంటర్ కంటే ముందు కూడా ఏఓబి రాష్ట్ర కార్యదర్శి ఒరిస్సా రాష్ట్రం అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు ఏఓబి కార్యదర్శి చలపతి కూడా చనిపోవడం మనకు తెలిసిందే. తాజాగా ఇప్పుడు జరిగిన ఈ ఎన్కౌంటర్లో 31 మంది ఉన్నారు. అదేవిధంగా ఈ ఎన్కౌంటర్కి సంబంధించి ఎక్కువ మంది అంటే ఉండటం, దీనికి తోడు AK-47, SLR, ఇన్సాఫ్ రైఫిల్ ఇట్లాంటివి కూడా ఉండటం వల్ల అంటే తెలంగాణకు సంబంధించిన కీలకమైన నేతలు కూడా ఉన్నారనేది చెప్తున్న పరిస్థితి. ఈ తెలంగాణకు సంబంధించి కీలకమైన నేతలకు సంబంధించి సమాచారం పూర్తిగా రావాలంటే ఈ మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆ తర్వాత మాజీ మావోయిస్టులతో తనిఖీ చేసిన తర్వాత కానీ చెప్పే పరిస్థితి. ఇప్పటివరకు అయితే అధికారికంగా తెలంగాణకు సంబంధించి ముఖ్యమైన కార్యకర్తలు కావచ్చు, ఛత్తీస్గఢ్ సంబంధించిన ముఖ్యమైన కార్యకర్తలు ఉన్నట్లుగా స్పష్టం కాలేదు. దీనికి సంబంధించి ఇంకా అంటే మృతదేహాలను స్వాధీనం చేసుకున్న తర్వాత స్పష్టత జరుగుతుందని చెప్తున్నారు. దేవి. ఆల్ రైట్ భూపాల్, థ్యాంక్ యూ.